सवेरा तुम हो कौन, कहाँ से आए, अपने आप को जानो। राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से प्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. ఈరోజు మురళి 2/6/2024. ఈరోజు ఆదివారం అవ్యక్త మురళి. రివైజ్ డేట్ 18/1/2000, 18/1/2000 రివైజ్ మురళి. ब्रह्मा बाप समान त्याग, तपस्या और सेवा का वाइब्रेशन विश्व में फैलाओ. బ్రహ్మ బాబా సమానముగా త్యాగము, తపస్సు మరియు సేవ యొక్క వైబ్రేషన్ విశ్వంలో వ్యాపింపచేయండి. బ్రహ్మ బాబా సమానముగా త్యాగము, తపస్సు మరియు సేవ యొక్క వైబ్రేషన్ విశ్వంలో వ్యాపింపచేయండి. आज समर्थ बाप दादा अपने समर्थ बच्चों को देख रहे हैं. ఈరోజు సమర్థులైనటువంటి బాప్ దాదా తన యొక్క సమర్థులైన పిల్లల్ని చూస్తున్నారు. आज का दिन स्मृति दिवस समर्थ दिवस है. ఈరోజు స్మృతి దివసము, సుసమర్థి దివసము. 18 జనవరి
బ్రహ్మ బాబా యొక్క వ్యక్త దివసం కదా, స్మృతి దివసం. సో समाधि दिवसము आज का दिन बच्चों को सर्व शक्तियां विल में देने का दिवस है. ఈ రోజున బాబా పిల్లలు మనకు సర్వశక్తులు వీల్నామా చేసి అర్పించి వెళ్ళిన దివసము. दुनिया में अनेक प्रकार की वेल होती है, लेकिन ब्रह्मा बाप से प्राप्त हुई सर्व शक्तियों की वेल बच्चों को की. ऐसी अलौकिक वेल और कोई भी कर नहीं सकते हैं. ప్రపంచంలో అనేక రకాల వీలునామాలు ఉంటాయి. వీలునామా చేయటం, అర్పించటం అనేది అనేక రకాలు ప్రాప్తుల విషయంలో ఉంటుంది. కానీ బ్రహ్మ బాబా, శివ్ బాబా నుండి లభించిన సర్వశక్తులు వీలు చేశారు పిల్లలకి. వీలునామా అర్పించారు. వీలు చేయటం అంటే అర్పించటం. శివ్ బాబా నుండి దొరికిన సర్వశక్తులు. ఇలాంటి అలౌకికమైనటువంటి వీలునామా ఇంకెవరు ఇవ్వరు. ఏదో స్థూలమైన దానమో లేకపోతే ప్రాపర్టీయో వీలు చేస్తారు. కానీ बाप ने ब्रह्मा बाप को साकार में निमित्त बनाया और ब्रह्मा बाप ने बच्चों को निमित्त भाव का वरदान दे विल किया. శ్రీ బాబా బ్రహ్మ బాబాను సాకారంలో నిమిత్తంగా తయారు చేశారు. మరియు బ్రహ్మ బాబా పిల్లలకు నిమిత్త భవ అనే వరదానం ఇచ్చి తన యొక్క నిమిత్త పదవి పిల్లలకు అర్పించి వెళ్ళినటువంటి రోజు. ये वेल बच्चों में सहज पवस की शक्तियों की अनुभूति कराती रहती है. ये వీళ్ళు అంటే ఈ వీలునామా ఏదైతే బాబా నిమిత్తంగా ఉంచి వెళ్ళారో పిల్లల్ని, ఏదైతే శివ్ బాబా నుండి వచ్చిన పొందిన సర్వశక్తులు అర్పించే వీలునామా చేశారో, ఈ వీలునామా పిల్లల్లో సహజంగా శక్తి లేక అనుభూతి చేయిస్తూ ఉంటుంది. ఏకే అప్నే పురుషార్థ్ కి పవర్స్ और यही परमात्मा వీల్ ద్వారా పవర్స్ కి ప్రాప్తి. ఒకటి తమ పురుషార్థం ద్వారా పొందే పవర్స్. రెండవది ఈ రోజున వ్యక్తి దివసం రోజున పరమాత్మ పిల్లలకు వీల్ చేసిన అర్పించి వెళ్ళిన పవర్స్ యొక్క ప్రాప్తి. ये प्रभु देन है, प्रभु वरदान है. ఇది ప్రభు దానము, ప్రభు వరదానము. ये प्रभु वरदान चला रहा है. वरदान में पुरुषार्थ की मेहनत नहीं, लेकिन सहज और स्वतः निमित्त बनाकर चलाते रहते हैं. ఈ ప్రభు వరదానం నడిపిస్తుంది. వరదానంలో పురుషార్థ యొక్క శ్రమ ఉండదు, కానీ సహజంగా మరియు స్వతహాగా నిమిత్తంగా తయారు చేసి నడిపిస్తూ ఉంటుంది. వరదానం అనేది సహజంగా స్వతహాగా పని చేయటం, మన పైన మనల్ని నడిపించటం, అది వరదానం అంటారు. పురుషార్థ యొక్క శ్రమ లేకుండా. सामने थोड़े से रहे, लेकिन बाप दादा द्वारा विशेष ब्रह्मा बाप द्वारा विशेष बच्चों को ये विल प्राप्त हुई है. और बाप दादा ने भी देखा कि जिन बच्चों को बाप ने विल की, उन सभी बच्चों ने, आदि रत्नों ने और सेवा के निमित्त बच्चों ने उस प्राप्त विल को अच्छी तरह से कार्य में लगाया. ఎదురుగా కనిపించే వారైతే కొద్ది మంది ఉన్నారు. బాబా ఎవరిని నిమిత్తం చేసి వెళ్ళారో, ఉదాహరణకు ప్రకాష్ మణి దాది, అలా ఆ సమయంలో మన్మోహిని దీది. కానీ బాబ్ దాదా ద్వారా, విశేషంగా బ్రహ్మ బాబా ద్వారా విశేషమైన పిల్లలకు ఏదైతే వీల్ లభించిందో, వీల్నామా, మరియు బాప్ దాదా చూసారు ఏ పిల్లలకు బాబా తన శక్తులన్నీ వీలునామా చేశారో ఆ పిల్లలు అంటే ఆది రత్నాలు. అంటే సింధ్ హైదరాబాద్ లో 36 లో ప్రారంభమై నుండి ఈ యాత్ర యజ్ఞంలో ప్రారంభించిన వారు ఆది రత్నాలు. మరియు బయటకు సేవను స్ప్రెడ్ చేసేటప్పుడు వచ్చిన సేవకు నిమిత్తమైన పిల్లలు,
ఈ రెండు రకాల పిల్లలు కూడా వారికి బాబా ద్వారా లభించిన ఈ వీలునామాను చక్కగా కార్యంలో ఉపయోగించారు. ఆ రోజు 1969లో బాబా విల్ చేసిన పవర్స్ ని చక్కగా ఉపయోగించారు కార్యంలో అని చెప్తున్నారు బాబా. और उस विल के कारण आज ये ब्राह्मण परिवार दिन प्रतिदिन बढ़ता ही जाता है। बच्चों की विशिष्टता के कारण ये वृद्धि होनी थी और हो रही है। మరియు ఆ విల్ ఏదైతే బాబా మీకు ఇచ్చారో పవర్స్ నిమిత్తమైన పదవి ఈ రోజు బ్రాహ్మణ పరివారం రోజు రోజుకి పెరుగుతూనే వచ్చింది. బాబా ఇచ్చిన మీకు అర్పించిన శక్తి లేక వీళ్ళ ద్వారా. బాబా చెప్తున్నారు పిల్లల విశేషత కారణంగా ఈ వృద్ధి జరగాల్సి ఉంది, జరుగుతూ ఉంది. बाप दादा ने देखा कि निमित्त बने हुए और साथ देने वाले दोनों प्रकार के बच्चों की दो विशेषताएं बहुत अच्छी रही. బాప్ దాదా చూసినటువంటి గమనించిన విషయం ఏంటంటే నిమిత్తంగా ముందు నిలబడిన వారు బాధ్యత తీసుకొని బాబా వెళ్ళిపోయే దాదీలు మరియు వాళ్ళకి సహాయం ఇచ్చి వెనుక సపోర్ట్ గా నిలబడిన దాదీలు ఉన్నారు, దాదాలు ఉన్నారు. ఈ రెండు రకాల పిల్లల విశేషతలు చాలా బాగున్నాయి. पहली विशेषता चाहे स्थापना के आदि रतन चाहे सेवा के आदि रतन दोनों में संगठन की यूनिटी बहुत बहुत अच्छी रही. మొదటి విశేషత బాబా వారిలో చూసినటువంటిది ఏంటంటే స్థాపన యొక్క ఆది రత్నాలు, స్థాపనా కాలం నుండి ఉన్నవారు సేవా స్పిరిట్ అయ్యే టైంలో వచ్చిన రత్నాలు, సేవా రత్నాలు అని పేరు పెట్టారు బాబా వారికి. సేవా రత్నాలు అంటే రమేష్ భాయ్ బాంబే, అలాగే జగదీష్ భాయ్, బ్రిజ్మాన్ భాయ్, వీళ్ళందరూ సేవా రత్నాలు అనమాట. ఆ టైంలో వచ్చారు. అలాగే అక్కేళ్ళు కూడా ఆశా దీది, చక్రధారి బెహన్, ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు సేవా రత్నాలు. మరి ఈ ఈ రెండు రకాల రత్నాలలో సంఘటన యొక్క యూనిటీ చాలా చాలా బాగుంది ఇప్పటి వరకు. అది చూశారు బాబా. किसी ने भी क्यों किया कैसे संकल्प मात्र भी नहीं रहा. ఏ విషయంలోనైనా ఈ ఎవరైతే ఈ యూనిటీ ఉన్నారో ఈ రత్నాలు, సేవా రత్నాలు, ఆది రత్నాలు ఇద్దరిలో కూడా ఏ విషయంలో ఎప్పుడు కూడా సేవా కార్యంలో యజ్ఞాన్ని నడిపించటంలో ఎందుకు, ఏంటి, ఎలా అని సంకల్ప మాత్రం కూడా ప్రశ్నలు రాలేదు. दूसरी विशेषता एक ने कहा दूसरे ने माना. ప్రశ్నలు రాలేదు కాబట్టి రెండో విశేషత ఏం కనిపించింది వారిలో? ఒకరు చెప్తే ఇంకొకరు విని నడిచేవారు. దాదీలు సపోజ్ ప్రకాశమణి దాది నిమిత్తం, కానీ తనకన్నా వెనుక సపోర్ట్ ఉన్న దాదీలు, ఇంకా తనకన్నా నెక్స్ట్ పొజిషన్ లో ఉన్న దాదీలు ఏదైనా సలహా చెప్పినప్పుడు అది మంచిగా ఉంది, బాగుంది, అది పెడితే ప్రాక్టికల్లో మంచిది అనిపించినప్పుడు దాది వినేవారు. సరే అలానే చేద్దాము అని. అలా ఒక్కరు చెప్తే ఒకరు విని ఒప్పుకొని నడిచే ఆ విశేషత బాగుంది. ये एक्स्ट्रा पावर्स के बिल के वायुमंडल में विशेषता रही, इसलिए सर्वनिमित्त बनी हुई आत्माओं को बाबा बाबा ही दिखाई देता रहा. ఎక్స్ట్రా పవర్స్ బాబా ఏదైతే బిల్ చేశారో ఆ సమయంలో పిల్లలకు దాది చేతిలో చేయి వేసి ప్రకాశ్మణి దాదికి అయితే ఎంత పవర్ ఇచ్చారో బాబా. నెక్స్ట్ అందుకే దాది అంత శక్తిశాలి స్థితిలో నిలబడి యజ్ఞాన్ని ఎంత అభివృద్ధి చేశారు. దాదియే కాదు, సేవారత్నాలు ఎవరైతే ఉన్నారో అందరికీ వీలు చేసి వెళ్ళారు. మనకు కూడా ఇచ్చారు బాబా ఆ సమయంలో వీలు. కాబట్టి ఎక్స్ట్రా పవర్స్ ఏదైతే వీలునామా దొరికిందో వాయుమండలంలో ఆ విశేషత కనిపిస్తూ ఉండేది. బాబా పవర్ ఉంది ఇక్కడ, బాబా పవర్ ఉందని. అందుకే సర్వ నిమిత్తమైన ఆత్మలు కూడా బాబా బాబా అనేది కనిపిస్తూ ఉండేది. बाप दादा ऐसे समय पर
నిమిత్ బని హుయి బచ్చోं को दिल से प्यार दे रहे బాప్ దాదా ఇటువంటి సమయంలో నిమిత్తమైనటువంటి పిల్లలకు హృదయం నుండి ప్రేమ ఇస్తున్నారు. बाप की कमाल तो है ही, लेकिन बच्चों की कमाल भी कम नहीं है. హృదయం నుండి ప్రేమ, హృదయపూర్వక ప్రేమ ఇస్తున్నారు. ఆ సమయంలో ఎవరి నిమిత్తమై నిలబడి ఈ బాధ్యత తీసుకున్నారు? బాబాదైతే అద్భుతమే, కానీ పిల్లలది కూడా అద్భుతం తక్కువ లేదు కదా! ఈ బాధ్యత తీసుకున్నారు అంటే. और उस समय का संगठन यूनिटी हम सब एक है, वही आज भी సేవ को बढ़ा रही है. మరియు ఆ సమయంలో సంఘటన యూనిటీ ఏదైతే ఉందో మేమంతా ఒక్కటి అని, ఆ యూనిటీ ఈ రోజు కూడా సేవను నడిపిస్తుంది. क्यों? ఎందుకని नहीं बनी हुई आत्माओं का फाउंडेशन पक्का रहा, तो बाप दादा भी आज के दिन बच्चों के कमाल को गा रहे थे. నిమిత్తమైన ఆత్మల ఫౌండేషన్ పక్కాగా ఉండింది. అందరూ మేము ఒక్కటి అని సేవను ముందుకు నడిపించే నిమిత్తమైన దాదీలందరూ 8 మంది 10 మంది దాదీలు ఉండేవారు. అంటే అన్ని రకాలుగా క్లాసెస్, ధారణ క్లాసెస్ చేయించడం, భట్టీలు కండక్ట్ చేయించడం, పరివారంతో కలవటం, అందరూ పాలన ఇచ్చేవారు ఆ సమయంలో మేము జ్ఞానంలో వచ్చిన కొత్తలో. కాబట్టి మీరందరి సంఘటన బాగుంది, ఐక్యత వీళ్ళది. మేమంతా ఒకటి అని ఒకటిగా నడుచుకుని కార్యాన్ని నడిపించారు. ఫౌండేషన్ పక్కా ఉంది వీళ్ళది అని చెప్తున్నారు బాబా. तो बाप दादा भी आज के दिन बच्चों की कमाल पुकार रहे थे. ఇటువంటి అద్భుతం పిల్లలు చూసి బాప్ దాదా కూడా పిల్లల అద్భుతం యొక్క గాయనం చేస్తున్నారు. बच्चों ने चारों ओर से प्यार की मालाएं पहनाई और बाप ने बच्चों की कमाल के गुणगान किए. పిల్లలు నలువైపులా ఉన్న పిల్లలు ఈ రోజు స్మృతి దివస సందర్భంగా బాబాకు ప్రేమ యొక్క మాలలు వేశారు. మరియు బాబా పిల్లల అద్భుతం యొక్క గుణగానం చేశారు. పిల్లలు చేసే అద్భుతాల యొక్క గుణగానం చేసే మాలలు వేశారు. ఇట్లా సమయం చల్నా హై ఏ సోచా था, ఇట్లా సమయం हो गया. బాబా వెళ్ళిపోయాక ఈనాళ్ళు మనం నడవాల్సి వస్తుంది, నడిపిస్తూ ఈ యజ్ఞాన్ని దాదీతో అంటున్నారు. ఎప్పుడైనా ఆలోచించారా ఎంత సమయం అయిపోయింది? सभी के मुख से दिल से यही निकलता अब चलना है, अब चलना है. लेकिन बाप दादा जानते थे कि अब अव्यक्त रूप की सेवा होनी है. అందరి నోటి నుండి, అందరి హృదయం నుండి ఇదే వస్తుంది. బాబా వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి, ఇప్పుడు వెళ్ళిపోవాలి అని. కానీ బాప్ దాదాకు తెలుసు ఇప్పుడు అవ్యక్త రూపం యొక్క సేవ జరగాలి. साकार ने इतना बड़ा हॉल बनाया था. बाबा के अति लाडले डबल विदेशी आए थे. బాబా వెళ్ళిపోయాక అవ్యక్త రూపంలో సేవ ప్రారంభించాల్సింది కదా. అందుకే అందరూ వెళ్ళిపోవటం అనేది కార్యం అప్పుడే పెట్టలేదు కదా బాబా. బాబా వెళ్ళిపోయినప్పుడు తీసుకువెళ్ళలేదంటే బాబా వెళ్తే కదా. సేవ కోసం వెళ్ళారు బాబా, ఇంటికైతే వెళ్ళలేదు. అవ్యక్త రూపంలో సేవా పాత్ర అభినయించడానికి వెళ్ళారు. అందుకే చూడండి, గమనించండి మీరే, సాకారంగా బాబా ఉన్నప్పుడు ఇంత పెద్ద హాల్ తయారైందా? అలాగే సాకారంలో బ్రహ్మ బాబా ఉండగా జరిగే సేవలో లాడ్లే అల్లారు ముద్దు పిల్లలైన డబల్ విదేశీయులు వచ్చారా బాబా దగ్గర? तो विशेष डबल विदेशियों का अव्यक्त पालना द्वारा अलौकिक जन्म होना ही था. इतने सब बच्चों को आना ही था. కాబట్టి డబల్ విదేశీయుల యొక్క అవ్యక్త పాలన ద్వారా అలౌకిక జన్మ జరగాల్సి ఉంది. అలౌకిక పాలనలో వాళ్ళు రావాల్సి ఉంది బాబా దగ్గర. ఇంతమంది పిల్లలు వచ్చేది ఫిక్స్ అయి ఉంది. అందుకనే కదా బ్రహ్మ బాబా వ్యక్త దేహాన్ని వదిలి అవ్యక్త రూపాన్ని ధరించారు. ఇంత పెద్ద హాల్ తయారైంది కూడా బాబా యొక్క వైబ్రేషన్, బాబా యొక్క పాలనతో. ఇంతమంది విదేశీయులు విదేశాల్లో సేవలు జరిగి శాఖలు తెరవబడి ఇంతమంది విదేశీయులు తయారైంది కూడా బాబా యొక్క ప్రేరణతో. అవ్యక్త రూపంలో బాబా తయారు చేశారు.
इसलिए ब्रह्मा बाप को अपना साकार शरीर भी छोड़ना पड़े ఇటువంటి సేవ వృద్ధి చేయటం కోసమే బ్రహ్మ బాబా తన సాకార శరీరాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. डबल विदेशियों को नशा है कि हम अव्यक्त पालना के पात्रे డబల్ విదేశీయులకు మరి ఈ నశ ఉందా, మేము అవ్యక్త పాలనకు పాత్రులయ్యాము అని. ब्रह्मा बाप का त्याग ड्रामा में विशेष नुंदा हुआ है. आदि से ब्रह्मा बाप का त्याग और आप बच्चों का भाग्य नुंदा हुआ है. బ్రహ్మ బాబా యొక్క త్యాగము డ్రామాలో విశేషంగా ఇమిడి ఉంది. ఆది నుండి బ్రహ్మ బాబా యొక్క త్యాగం మరియు పిల్లల యొక్క భాగ్యం ఇమిడి ఉంది. सबसे नंबर 1 त्याग का एग्जाम्पल ब्रह्मा बाबा ना, అందరికన్నా నంబర్ 1 త్యాగి అనే ఎగ్జాంపుల్ ब्रह्मा बाबा तैयार చేసి చూపించారు. త్యాగం एक एग्जाम्पल. त्याग उसको कहा जाता है जो सब कुछ प्राप्त होते हुए त्याग करे. నంబర్ 1 త్యాగం ఎలా అయింది బ్రహ్మ బాబాది? అసలు త్యాగం అనేది ఏంటంటారు? అన్ని ప్రాప్తులు మన చుట్టూ ఉంటూ కూడా త్యాగం చేయటం, దీన్ని త్యాగం అంటారు. సమయానుసాर సమస్యల के अनुसार त्याग श्रेष्ठ त्याग नहीं. అంతేకాని అలా కాకుండా సమయాన్ని బట్టి అది మనకు చిక్కలేదు, ప్రాప్తి లేదు కాబట్టి త్యాగి అడ్జస్ట్ అయ్యాను, సమస్యల అనుసారం ఈ సమస్య పరిస్థితి వలన ఇంకా నేను ఇలా ఉండిపోయాను, ఇలా చేసాను, ఇలా యోగం చేశాను, లేకపోతే బాబా సంతానం అయ్యాను, నా పరిస్థితుల వలన ఇంకా సమర్పణ అయ్యాను, ఇలా సమయం అనుసారం సమస్యల అనుసారం మనం త్యాగం చేస్తే అది శ్రేష్ఠ త్యాగం కింద లెక్కకు రాదు. शुरू से ही देखो तन मन धन संबंध सर्व प्राप्ति होते हुए त्याग किया. ప్రారంభంలో చూడండి, తను మనసు ధనము సంబంధం సర్వ ప్రాప్తులు ఉంటూ కూడా త్యాగం చేశారు బాబా. బ్రహ్మ బాబాకు లౌకికలు ఏది తక్కువ లేదు కదా. తను మన ధన సంబంధం కూడా ఎంత గౌరవం సంబంధాల్లో కూడా బాబాకు లభించేది. శివబాబా వచ్చాక వాళ్ళందరూ వ్యతిరేకం అయిపోయి విఘ్నాలు వేయడం మొదలు పెట్టారు, నిందించడం మొదలు పెట్టారు. ఎవరి దగ్గర రాజా మహారాజు లాంటి గౌరవం దొరికేదో సంబంధాల నుండి అయినా కూడా బాబా త్యాగం చేస్తారు కదా. సర్వ ప్రాప్తులు అటువంటి ఉంటూ అటువంటి గౌరవ మర్యాదలు ప్రతిష్ట, అలాగే తనువుతో ఏం లోటు లేదు, మనస్సు ఏ పరిస్థితులు బాబాకు లేవు, అలజడి చెందే పరిస్థితులు. ప్రపంచాన్ని చూసి ఆలోచించేవారు కానీ అప్పుడు బ్రిటిష్ వాళ్ళ ఇది యుద్ధం అంటే గాంధీ గారి ఇవి జరుగుతూ ఉండేవి కదా, నిరసనలు అవి. దాన్ని చూసి ఆలోచించేవారు ఎప్పుడు భగవంతుడు వస్తాడా అని. గాని తన జీవితంలో తనకేమి అలజడులు అనేవి మనస్సుకి కష్టపెట్టే పరిస్థితులు లేవు. ధనం కూడా సంపన్నంగా ఉండేది బాబా దగ్గర. సర్వప్రాప్తులు అంటూ కూడా త్యాగం చేశారు శివబాబా వచ్చాక. బ్రహ్మా బాబా शरीर का भी त्याग किया, सब साधन होते हुए स्वयं पुराने में ही गए. శరీరాన్ని కూడా త్యాగం చేశారు, శరీర సుఖం కూడా త్యాగం చేశారు కదా బాబా. మధుబంలో అన్ని సాధనాలు లభిస్తూ కూడా స్వయం పాత గదిలో ఉండేవారు బాబా. साधनों का आरंभ हो गया तो होते हुए भी साधनों में अटल रहे. బాబా అవ్యక్తం అవ్వక ముందే అందరూ గుర్తించటం, బాబా పిల్లలు పెరగటము, సాధనాలు యజ్ఞంలో చేరటము ప్రారంభమైపోయింది. కానీ సాధనాలన్నీ ఉంటూ కూడా తన యొక్క సాధన పురుషార్థంలో బాబా స్థిరముగా నిలిచి ఉన్నారు. సాధనాలను చూసి సాధనలో వీక్ అవ్వలేదు బాబా. ఏ బ్రహ్మా की तपस्या आप सब बच्चों का भाग्य बनाकर गई. ఇటువంటి బ్రహ్మ బాబా యొక్క తపస్సు పిల్లలు మీ అందరి భాగ్యాన్ని తయారు చేసి వెళ్ళింది. బాబా త్యాగం ఈ రోజు పిల్లల నిమిత్తం అయ్యారు, మీకు భాగ్యం లభించింది. బాబా అలాంటి తయారు చేసి తపస్సు యొక్క వాతావరణం మీ చేతిలో పెట్టారు, ఇది మీ భాగ్యం కదా. దాని अनुसार ऐसे त्याग का एग्जाम्पल रूप में ब्रह्मा ही बना. इसी त्याग ने संकल्प शक्ति की सेवा का विशेष पाठ बनाया. అంటే
బాబా ఏదైతే అటువంటి త్యాగం చేశారో, శరీరము, శారీరక సుఖము, తను మన ధన త్యాగం చేశారే, దాంతో వచ్చే ఫలితము ఇప్పుడున్న వాళ్ళు అనుభవిస్తున్నాం. భాగ్యం. కాబట్టి బాబా ఎప్పుడు నేను చేసిన త్యాగం యొక్క ఫలం నేను ఇక్కడ కూర్చొని అనుభవించాలనుకోలేదు. బాబా పిల్లలకి వదిలి వెళ్ళారు. కాబట్టి డ్రామానుసారం ఎటువంటి త్యాగం యొక్క ఎగ్జాంపుల్ రూపంలో, ఇటువంటి త్యాగానికి ఉదాహరణ అంటే బ్రహ్మ బాబాయే తయారయ్యే చూపించారు. మరియు ఈ త్యాగం సంకల్ప శక్తి యొక్క సేవ యొక్క విశేషమైన పాత్ర అభినయించి, బాబా యొక్క ఈ త్యాగమే సంకల్ప శక్తితో సేవ జరిగే విశేషమైన పాత్ర అభినయించింది. जो नए नए बच्चे संकल्प शक्ति से पास वृद्धि को प्राप्त कर रहे, तो सुनो ब्रह्मा के त्याग की कहानी. అంటే కొత్తగా ఏదైతే పిల్లలు వస్తున్నారో ఇప్పుడు సంకల్ప శక్తితోనే బాబా పిల్లలుగా చేరి ఫాస్ట్ గా సేవ వృద్ధి జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి విన్నారా బ్రహ్మ బాబా త్యాగం యొక్క కథ. ब्रह्मा की तपस्या का फल आप बच्चों को मिल रहा है. అలాగే బ్రహ్మ బాబా తపస్సు చేసిన ఆ తపస్సు యొక్క ఫలం ఇప్పుడు పిల్లలు మీరు అనుభవిస్తున్నారు. तपस्या का प्रभाव इस मधुबन भूमि में समाया हुआ है. ఆ తపస్సు యొక్క ప్రభావం మధుబన్ భూమిలో ఇమిడి ఉంది. साथ में बच्चे भी है, बच्चों की भी तपस्या है, लेकिन निमित्त तो ब्रह्मा बाप कहेंगे. బాబాతో పాటు పిల్లలు కూడా ఉండేవారు, పిల్లల తపస్సు కూడా ఉందని చెప్పచ్చు ఆ రోజుల్లో. కానీ నిమిత్తమైతే పిల్లల చేత తపస్సు చేయించడానికి కూడా బాధ్యత తీసుకుని నిమిత్తమైనైతే బ్రహ్మ బాబా కదా. కాబట్టి బ్రహ్మ బాబా యొక్క తపస్సు యొక్క వైబ్రేషన్ అనే పేరు తీసుకుంటాం కదా ఇప్పుడు మధుబన్లో, పాండవ భవన్లో మనం చూసేది. जो भी मधुबन तपस्वी भूमि में आते हैं तो ब्राह्मण बच्चे भी अनुभव करते हैं कि यहाँ का वायुमंडल, यहाँ के वाइब्रेशन सहज योगी बना देते. योग लगाने की मेहनत में सहज लग जाता है और कैसी भी आत्माएं आती है वो कुछ न कुछ अनुभव करके ही जाती है. అటువంటి తపస్సు బాబాది ఉండడం వల్లే కదా మధుబన్ తపస్వి భూమిలో ఎవరు వచ్చిన బ్రాహ్మణులైన బాబా పిల్లలు కూడా అడుగు పెడితే అనుభవం చేస్తారు. ఇక్కడ వాయుమండలము, ఇక్కడ వైబ్రేషన్ సహజ యోగిగా తయారు చేసేస్తుంది. యోగం ప్రత్యేకంగా పెట్టుకుని శ్రమ పడే పని రావట్లేదు, సహజంగా యోగం కుదురుతుంది. ఎటువంటి ఆత్మలు వచ్చినా ఏదో ఒక అనుభవం చేసుకుని వెళ్తారు ఇక్కడి నుండి. మధుబన్ తపస్వి భూమి నుండి ज्ञान को नहीं भी समझते, लेकिन अलौकिक ज्ञान और शांति का अनुभव करके ही जाते. కొత్త వాళ్ళు కూడా జ్ఞానం అర్థం కాని వారు కూడా ఇక్కడ అడుగు పెడితే ఇక్కడ ఉండే అలౌకిక ప్రేమ, ఇక్కడ ఉండే శాంతిని అనుభవం చేసుకునే వెళ్తారు. कुछ न कुछ परिवर्तन करने का संकल्प करके ही जाते हैं. ఏదో ఒక పరివర్తన యొక్క సంకల్పం తీసుకునే వెళ్తారు. ఈ రోజు నుండి నేను ఇది మార్చుకుంటాను, ఇక్కడికి వచ్చాక నాకు ఇది రిలీజ్ అయింది, ఇది మార్చుకుంటాను అని. చూడండి అంతా ఏ హే బ్రహ్మ బ్రాహ్మణ్ బచ్చం కి తపస్య కా ప్రభావం. ఇది బ్రహ్మ బాబా మరియు ఆదిలో ఉన్న పిల్లలు చేసిన తపస్య యొక్క ప్రభావం ఆ భూమిలో నిండి ఉంది. పాండవ భవన్ ముఖ్యంగా, తర్వాత జ్ఞాన సరోవర్లో, శాంతివన్లో దాదీల యొక్క తపస్సు నిండి ఉంది. బాబాది ఉంది అవ్యక్త రూపంలో. साथ में सेवा की विधि भिन्न भिन्न प्रकार की सेवा बच्चों से प्रैक्टिकल में करा के दिखाई. ఎందుకంటే పిల్లల్ని తోడించుకుని పిల్లలతో రకరకాల సేవ ప్రాక్టికల్ గా చేయించి చూపించారు బ్రహ్మ బాబా. ఉస్సి విద్యా को सब अभी विस्तार में ला रहे हो. బాబా నేర్పించిన విధి పద్ధతులను ఇప్పుడు విస్తారంగా అందరికి నేర్పించి నడిపిస్తూ ఉన్నారు దాతీలు. तो जैसे ब्रह्मा बाप के त्याग तपस्या सेवा का फल आप सब बच्चों को मिल रहा है. కాబట్టి బ్రహ్మ బాబా యొక్క త్యాగము, తపస్సు, సేవ యొక్క ఫలమే
పిల్లలు మీకు అందరికి లభిస్తుంది ఈ రోజు. బాబా చేసిన త్యాగం, బాబా యొక్క తపస్సు యొక్క ఫలమే, బాబా చేసిన సేవ యొక్క ఫలమే పిల్లలు అనుభవిస్తున్నారు. ऐसे हर एक बच्चा अपने त्याग, तपस्या और सेवा का वाइब्रेशन विश्व में फैलाए. అలాగే బాబాది ఎలా మనకు లభించిందో అలా ప్రతి ఒక్క పిల్లలు మీ యొక్క త్యాగం, తపస్సు, సేవ యొక్క వైబ్రేషన్ విశ్వ ఆత్మలకు ఆ ఫలం దొరికేలా వ్యాపింప చేయండి. త్యాగము, తపస్సు, సేవ యొక్క వైబ్రేషన్ విశ్వానికి చేరాలి. जैसे साइंस का बल अपना प्रभाव प्रत्यक्ष रूप में दिखा रहा है, ऐसे साइंस की भी रचता సైలెన్స్ బల్ ఎలాగైతే సైన్స్ యొక్క బలం దాని ప్రభావం ప్రత్యక్షంగా చూపిస్తుంది, అయితే ఇటువంటి సైన్స్ పైన కూడా దాని రచయిత సైలెన్స్ బలం, సైలెన్స్ బల్ को अभी प्रत्यक्ष दिखाने का समय है. కాబట్టి సైలెన్స్ బలాన్ని ప్రత్యక్షంగా చూపించే సమయం నడుస్తుంది. సైలెన్స్ బల్ का वाइब्रेशन तीव्र गति से फैलने का साधन ही मन बुद्धि की एकाग्रता. సైలెన్స్ బలం యొక్క వైబ్రేషన్స్ ని తీవ్ర గతిలో వ్యాపింప చేయటానికి సాధనం సైన్స్ పైన కూడా రచయిత అయిన సైలెన్స్ బలం యొక్క వైబ్రేషన్స్ ప్రత్యక్షం చెయ్యాలి. దాని ప్రభావం కనిపించాలి అంటే తీవ్ర గతిలో సైలెన్స్ బలం యొక్క వైబ్రేషన్స్ వ్యాపింప చేయాలంటే దానికి సాధనము, ఆధారము मन बुद्धि की एकाग्रता, मनस्సు बुद्धि యొక్క एकाग्रता. ये एकाग्रता का अभ्यास बढ़ना चाहिए. एकाग्रता की शक्तियों द्वारा ही वायुमंडल बना सकते हो. ఇటువంటి ఏకాగ్రత యొక్క అభ్యాసం పెంచుకోవాలి. ఏకాగ్రత యొక్క శక్తుల ద్వారానే వాయుమండలాన్ని తయారు చేయగలరు మీరు. हलचल के कारण पावरफुल वाइब्रेशन बन नहीं पाता. అలజడిలో వచ్చే కారణంగా పవర్ఫుల్ వైబ్రేషన్స్ తయారవటం లేదు. बाबा आज देख रहे थे कि एकाग्रता की शक्ति अभी ज्यादा चाहिए. ఏకాగ్రతలో కొంచెం హల్చల్ వస్తుంది, మీలో ఏకాగ్రత శక్తి అంత ఉండట్లేదు, కదులుతుంది కొంచెం, అందుకే పవర్ఫుల్ వైబ్రేషన్స్ తయారవ్వట్లేదు మీ చుట్టూ అని చెప్తున్నారు బాబా. ఈ రోజు చూస్తున్నారు బాబా ఏకాగ్రత యొక్క శక్తి ఇప్పుడు ఇంకా పెరగాలి, పిల్లల్లో ఎక్కువ కావాలి. सभी बच्चों का एक ही दृढ़ संकल्प हो कि अभी अपने भाई बहनों को दुख की घटनाएं परिवर्तन, भाई बहनों के दुख की घटनाएं परिवर्तित हो जाए, दिल से रहने మార్చు. బాబా చెప్తున్నారు పిల్లలందరికీ ఒకే దృఢ సంకల్పం ఉండాలి. ఏమని? ఇప్పుడు తమ సోదరి సోదరుల విశ్వాత్మలు వారి దుఃఖాల యొక్క సంఘటనలు పరివర్తన అయిపోవాలి అని హృదయం నుండి ఒక దయాభావన ఇమర్చాలి మీలో. क्या जब साइंस की शक्ति हलचल मचा सकती है, सभी ब्राह्मणों के साइलेंस की शक्ति दिल भावना द्वारा व संकल्प द्वारा हलचल को परिवर्तन नहीं कर सकती. బాబా చెప్తున్నారు ఎలాగైతే సైన్స్ శక్తి అలజడి సృష్టించగలుగుతున్నప్పుడు బ్రాహ్మణ ఆత్మని అందరికీ సైలెన్స్ శక్తి మీలో కలిగే దయా భావన ద్వారా, సంకల్ప శక్తి ద్వారా ఆ అలజడులను పరివర్తన చేయలేదా మీ సైలెన్స్ శక్తి? जब करना ही है, होना ही है, तो इस बात पर विशेष अटेंशन दो. ఎప్పుడైతే చేసి తీరాల్సిందే, ఇది జరగాల్సే ఉంది అనేటప్పుడు ఈ విషయం పైన విశేషంగా అటెన్షన్ పెట్టొచ్చు కదా. సైలెంట్ శక్తి యొక్క వైబ్రేషన్స్ వ్యాపింప చేయటంలో. जब आप ग्रेट ग्रेट ग्रैंडफादर के बच्चे, आपके सभी बिरादरी है, श्रीकाई परिवार है, आप ही बच्चों के इष्ट देव हो. ये नशा है कि हम ही इष्ट देव हैं. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క పిల్లలు మీరు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవరు? బ్రహ్మ. తాతలు 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 అందరికి మొట్టమొదటి పురుషుడు అతడు, ఆది పురుషుడు, ఆది దేవుడు. అతనికి పిల్లలు మీరు డైరెక్ట్ గా. అంటే మీరు కూడా తాతలు 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 అందరికన్నా ముందు ఉన్న రచన కదా.
అంటే మీ నుండి వచ్చిన వృక్షము, వంశము, మానవ సృష్టి, మీ నుండి వచ్చిన శాఖలు, మీ నుండి వచ్చిన పరివారమే విశ్వమంతా. మీ భక్తులకు మీరు ఇష్ట దేవతలు, పూర్వీకులు. ये नशा है कि हमें इष्ट देव है और ये नशा ఉంటుందని నేను ఇష్ట దేవతలను అని भक्त चिल्ला रहे हैं, आप सुन रहे हो, वो पुकार रहे हैं, हे इष्ट देव, आप सब सुन रहे हो, उनको రెస్పాండ్ नहीं करते हो. భక్తులు అరుస్తూ పిలుస్తూ ఉన్నారు, ఓ ఇష్ట దేవతలారా మమ్మల్ని పట్టించుకోండి, చూడండి. మీరు కేవలం వినడమే చేస్తున్నారా, దానికి ఏమైనా బదులు ఇస్తున్నారా, పలుకుతున్నారా? बाप दादा कहते हैं भक्तों के इष्ट देव अभी पुकार सुनो, రెస్పాండ్, సరే సునండి. కాబట్టి బాప్ దాదా చెప్తున్నారు, ఓ భక్తుల యొక్క ఇష్ట దేవతలారా, ఇప్పుడు వారి పిలుపుని వినండి, సమాధానం ఇవ్వండి. కేవలం వినడమే కాదు, దానికి సమాధానం ఇవ్వండి. క్యా రెస్పాండింగ్, ఏం సమాధానం ఇస్తారు? परिवर्तन का वायुमंडल बनाओ, परिवर्तन का वायुमंडलाన్ని तैयार చేయండి. आपका रिस्पॉन्ड लोगों को नहीं मिलता तो भी अलबेले हो जाते, चिल्लाते, फिर चुप जाता है. మీ యొక్క సమాధానం మీరు ఇచ్చే బదులు వారికి చేరకపోవటం వలన, మీరు ఒకవేళ పలికినా వారి పిలుపు విని వాళ్ళ వరకు వినిపించట్లేదు, అందుకే వాళ్ళు మళ్ళీ అరిచి మౌనం అయిపోతున్నారు, మళ్ళీ అశ్రద్ధలోకి వచ్చేస్తున్నారు. మీరు సమాధానం ఇవ్వడం, పలకటం అంటే, వారి పిలుపు విని పలకటం అంటే అర్థం ఏంటి? పరివర్తన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. క్యా రెస్పాండింగ్, పరివర్తన కా వాయుమండల్ బనావ్. ప్రపంచంలో పరివర్తన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. ముందు స్వయంలో, స్వయం ద్వారా ప్రపంచంలో. అప్పుడు మీరు వాళ్ళ పిలుపు విని బదులు ఇచ్చినట్టు అర్థం. బాబా చెప్తున్నారు, వాళ్ళేంటి పిలిచి పిలిచి మీ సమాధానం మీరు బదిలిస్తున్నారు, ఏమైనా కదులుతున్నారు, చేస్తున్నారు, ఏమైనా అని కనిపించకపోవటం వల్ల మళ్ళీ వాళ్ళ అశ్రద్ధలోకి వచ్చేస్తూ ఉన్నారు భక్తులు. బ్రహ్మబాబ్కి హర్ కార్యకి ఉత్సాహపోతో దేకాను. అదే బాబా అయితే అలా ఉండేవారా? విన్నాను కానీ సమాధానం ఇవ్వలేదు అన్నట్టు. బ్రహ్మ బాబా ప్రతి కార్యంలో ఇప్పుడే చేయాలి, వెంటనే చేయాలి, ఉత్సాహం చూసారు కదా ब्रह्मा बाबा लो. जैसे शुरू में उन्हें अच्छा भी चाहिए, अभी भी ब्रह्मा बाप यही शिव बाप से कहते अभी घर के दरवाजे की चाबी दो. ఎలాగైతే ఆదిలో బ్రహ్మ బాబాకి దేవు మంగం ఉండేది, తాళం ఇవ్వండి బాబా, తెరవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి అందరూ, ఈ దుఃఖాలు ఇంకా చాలు అని చాలా ఆలోచించేవారు బాబా. ఎప్పుడు కూడా బ్రహ్మ బాబా శివ్ బాబాతో ఇదే అడుగుతూ ఉంటారు, ఇదే చెప్తూ ఉంటారంట. పరంధామ ఇంటికి వెళ్ళి తాళాలు ఇచ్చేయండి బాబా, తాళాలు ఇచ్చేయండి. लेकिन साथ जाने वाली भी तो तैयार हो, अकेला क्या करेगा? నాకు శివ్ బాబా ఇంటికి అందరినీ పట్టుకెళ్ళిన తాళం ఇచ్చేస్తే, బ్రహ్మబాబా చెప్తున్నారు, నాకు ఒకవేళ తాళం ఇచ్చేస్తే నాతో బయలుదేరేవారు కూడా మిగిలిన వారు రెడీగా ఉండాలి కదా, ఒంటరిగా వెళ్ళి ఏం చేస్తాను? साथ जाना है ना, पीछे पीछे जाना है, साथ जाना है ना. బ్రహ్మ బాబా తోడుగానే వెళ్తారు కదా, లేదా వెనకాతల వెళ్తారా, తోడుగా కలిసి వెళ్తారా? ब्रह्मा बाप कहते हैं कि बच्चों से पूछो, अगर बाप चाबी दे दी तो आप एवर रेडी हो, एवर रेडी हो, वो रेडी हो. కాబట్టి బాబా చెప్తున్నారు, బ్రహ్మ బాబా శివ బాబాకు తాళాలు అడిగితే శివ బాబా బ్రహ్మ బాబాకు చెప్తారంట, పిల్లల్ని అడుగు. ఒకవేళ శివ బాబా తాళాలు ఇచ్చేస్తే, బ్రహ్మ బాబా అడుగుతున్నారు పిల్లల్ని, శివ బాబా నాకు తాళాలు ఇచ్చేస్తే మీరు ఎవరెడీగా ఉన్నారా నా వెనకాతల వచ్చేయటానికి? ఎవరెడీగా ఉన్నారా, లేదా రెడీ అంటారా, ఎవరెడీ అంటారా? రెడీ, నువ్వు ఎవరెడీ, రెడీ అనే అంటే కుదరదు, ఎవరెడీ. రెడీ అంటే ఏంటి? బాబా ఒక డేట్ ఇచ్చి ఒక టైం చెప్తే దానికి రెడీ. ఎవరెడీ అంటే ఏంటి? ఎప్పుడు బాబా ఈ క్షణంలో పిలిచినా ఎవరెడీ.
त्याग, तपस्या, सेवा तीनों ही पेपर तैयार हो गए हैं. త్యాగము, తపస్సు, సేవ ఈ 3 రకాల పరీక్ష తయారైపోయిందా? పాస్ అయిపోయారా? ब्रह्मा बाप मुस्कुराते कि प्यार के आंसू बहुत बहाते हैं और ब्रह्मा बाप ये आंसू मोती समान दिल में समाते भी है. लेकिन एक संकल्प जरूर चलता कि सब एवरेडी कब बनेंगे. डेट दे दे బాబా చెప్తున్నారు. బ్రహ్మ బాబాకైతే చిరునవ్వు వస్తుంది, ప్రేమతో ఆనంద బాష్పాలు చాలా వచ్చేస్తుంటాయి పిల్లల కంటి నుండి. బాబా స్మృతిలోకి వచ్చినప్పుడు బాబా రూమ్స్ లోని ఈ అవ్యక్త దివసం అంటే జనవరి 18 అంటే అలాగనే ఉంటుంది కదా. ఉదయం నుండి ఇంకా ఆనంద బాష్పాలే, ప్రేమయుగ బాష్పాలే కాచేస్తూ ఉంటారు. బాబాకు నవ్వు వస్తుంది చూసి. బ్రహ్మ బాబా తీసుకుంటున్నారు, స్వీకరిస్తున్నారు మీ యొక్క ఆ ప్రేమ యొక్క ఆనంద బాష్పాలు, ముత్యాలు అని తీసుకుని తన హృదయంలో పెట్టుకుంటారు. బాబా ఇముడ్చుకుంటున్నారు కూడా. కానీ ఒక సంకల్పం నడుస్తుంది. ఆనంద బాష్పాలు, ప్రేమ బాష్పాలు అయితే కారుస్తున్నారు బాగానే. కానీ అందరూ ఎవరెవరిగా ఎప్పుడవుతారు అది నాకు చూపించాలి కదా మీరు. డేట్ ఇచ్చేనా ఎవరెడీగా ఎప్పటికల్లా ఉండాలి? నేను చెప్తాను ఆ డేట్ ఫిక్స్ అయినా అడుగుతున్నారు బాబా. आप कहें कि हम तो रेडी है, लेकिन आपके जो साथी उन्हें भी तो बनाओ, क्या उनको छोड़कर चल पड़ेंगे? మీరేమంటారు? మేమైతే ఎవరెడీ బాబా, నాతో ఉన్న వాళ్ళని నేను చెప్పలేను. అలా కాకూడదు. కానీ మీకెవరు సాథీగా ఉన్నారో, మీ తోడులో ఉన్నారో వారిని కూడా తయారు చేయండి. తయారు చేస్తారా? వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారా? నేనైతే ఎవరెడీ, నేను రెడీ అనుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోతారా? आप कहेंगे ब्रह्मा बाप भी तो चला गया ना, लेकिन उनको कोई रचना रचनी थी, पास्ट वृद्धि की जिम्मेदारी थी. అయితే మీరు అనొచ్చు, అదేంటి బ్రహ్మ బాబా కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు కదా, మరి మేము కూడా ఎవరెడీ అయితే మేము వెళ్ళిపోతే ఏముంది, అందరిని తయారు చేసి ఎవరెడీగా వెళ్ళాలని ఏముంది అని కొంతమందికి డౌట్ వస్తుందేమో. బ్రహ్మ బాబా కూడా వెళ్ళిపోయారు కదా మమ్మల్ని వదిలి అని. కానీ బ్రహ్మ బాబా వెళ్ళే విధానం వేరు. ఇంటికి వెళ్ళిపోలేదు. రక్షణ రచించాల్సింది అవ్యక్త రూపంలో ఎవరెవరిని తయారు చేయాలి, జ్ఞానం మార్గంలో తీసుకురావాలో ఈ సేవను ఫాస్ట్ గా వృద్ధి చేసే బాధ్యత బాబా పైన ఉంది. రూపాన్ని మార్చుకుని సాకార రూపం నుండి ఆకారి పరిస్థితి రూపంలోకి వెళ్ళి సేవ చాలా చేయాల్సిన బాధ్యత ఉంది. దానికోసం బాబా వెళ్ళారు, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోలేదు కదా. అంటే ఇప్పుడు కూడా మనందరినీ తయారు చేసే కార్యంలోనే ఉన్నారు కదా బాబా. तो सभी रेडी है, एक है, सभी को साथ ले जाना है ना, या अकेले चले जाएंगे? కాబట్టి అందరూ ఎవరెడీగానే ఉన్నారా? మీరు ఒక్కరు వెళ్ళిపోతారు కదా, అందరూ తోడుగా వెళ్ళాలి కదా, లేదా ఒంటరిగా వెళ్తారా? तो सभी రెడీ है या हो जाएंगे बोलो. మరి అందరూ ఎవరెడీ అయినా మీరు మీతో పాటు ఉన్న సాథీలు లేదా అయిపోతాంలేండి బాబా అంటారా? कम से कम 9 लाख तो साथ जाए, नहीं तो राज्य किस पर करेंगे? अपने पर राज्य करेंगे. తక్కువ 9 లక్షలైనా మీతో బయలుదేరే వాళ్ళు తయారు చేసుకోవాలి కదా మీరు. లేకపోతే వెళ్ళి రాజ్యం ఎవరిపైన చేస్తారు? మీ మీద మీరు రాజ్యం చేస్తారా? మీరే ప్రజ, మీరే రాజు అన్నట్టు. ब्रह्मा बाप की यही सभी बच्चों के प्रति शुभकामना है कि ఎవరెడీ బనో, అది ఎవరెడీ బనవు. కాబట్టి బ్రహ్మ బాబాకు పిల్లలందరి పట్ల ఇది శుభకామన ఉంది. ఎవరెడీగా తయారవ్వండి మరియు ఎవరెడీగా తయారు చేయండి అని. आज वतन में सभी विशेष आदि रतन और सेवा के आदि रतन इमर्ज हुए. ఈరోజు రతనంలో కూడా విశేషమైన ఆది రత్నాలు, సేవలో ఆది రత్నాలు, స్థాపనలో ఆది రత్నాలు, సేవలో ఆది రత్నాలు అందరూ ఇమర్జ్ అయ్యారట వతనంలో బాబా దగ్గర. అంటే వారందరూ ఇక్కడ సజీవంగా సాకార రూపంలో ఉన్నారు. కానీ వారిని కూడా బాబా అక్కడ ఈ రత్నాలందరినీ ఇమర్జ్ చేశారు వతనంలో.
एडवांस पार्टी कहती है हम तो तैयार है, किस बात के लिए तैयार है? वो कहती है प्रत्यक्षता का नगाड़ा बजाए तो हम सभी प्रत्यक्ष होकर नई सृष्टि की रचना के निमित्त बनेंगे. అడ్వాన్స్ పార్టీ వారు కూడా వచనంలో వచ్చి చెప్తున్నారు, మేము తయారుగా ఉన్నాము అని. మేము రెడీ. దేనికోసము? అడ్వాన్స్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఎవరైతే ఆది రత్నాలు, సేవాది రత్నాలు ఉన్నారో వాళ్ళు ప్రత్యక్షతే కనగార, అంటే వాళ్ళనే కాదు మనందరం కూడా ప్రత్యక్షతే కన్నగార. ఇక్కడున్న వారు బ్రాహ్మణ పరివారం బాబా పిల్లలు ప్రత్యక్షతే కన్నగార మోగిస్తే అడ్వాన్స్ పార్టీ వాళ్ళు ఏమన్నారు, మేము కొత్త సృష్టి రచన చేయటానికి మేము ప్రత్యక్షమై కొత్త సృష్టి రచనకు నిమిత్తం అవుతాము, మీరు నగారా మోగిస్తే అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంత ఆహ్వాన్ कर रहे कि नई सृष्टि की रचना करने वाले आवे. अभी काम सारा आपके ऊपर है, नगाड़ा बाजाओ. అడ్వాన్స్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేమైతే ఆహ్వానిస్తున్నాము కొత్త సృష్టిని రచించే వాళ్ళు రావాలి, ఇప్పుడు ప్రత్యక్షం కావాలి అని. మేము కార్యం ఒకవేళ మా పైన ఉంటే అభినయించడానికి రెడీగా ఉన్నాము, కానీ మీరు మీ పైన ఉన్న కార్యం పూర్తి చేయండి. మీ పని ఏంటది? నగారా మోగించాలి. ప్రత్యక్షతే का नगारा आ गया का नगाड़ा बजाओ. नगाड़ा बजाने आता है, बजाना तो है ना. తండ్రి వచ్చేసారు, ఈ నగాడా మోగించండి. వస్తుందా? మోగించాల్సిందే కదా ఇది. अभी ब्रह्मा बाप कहते डेट ले आओ. आप लोग भी कहते हो ना कि डेट के बिना काम नहीं होता है. तो ब्रह्मा बाबा చెప్తున్న డేట్ ఫిక్స్ చేసుకోండి. మీరు కూడా మామూలు పనుల్లో అంటారు కదా, డేట్ ఫిక్స్ చేసుకోకపోతే పని జరగదు. तो इसकी भी डेट बनाओ. डेट बना सकते हो? डेट फिक्स చేసుకోగలరా? ప్రత్యక్షత యొక్క డేట్ బాప్తో कहते आप बनाओ. నగారా ఎప్పుడు మోగిస్తారు? बाप दादा చెప్తున్నారు మీరే డేట్ ఫిక్స్ చేయండి. बाप कहते आज भी बनाओ. कॉन्फ्रेंस की डेट फिक्स किया और ये इसकी भी कॉन्फ्रेंस करो ना, ఈ రోజే ఫిక్స్ చేయండి. ప్రత్యక్షతే కనగా ఎప్పుడు మోగిస్తారు? కాన్ఫరెన్స్ కి డేట్ ఫిక్స్ చేశారు కదా, అలా ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసుకోండి. బాబాను ప్రత్యక్షం చెయ్యాలి, నేను ఎప్పుడు చెయ్యాలి, డేట్ ఫిక్స్ చేయండి. विदेशी क्या समझते हैं डेट फिक्स हो सकती है? डेट फिक्स करेंगे हाँ या ना? విదేశీయులు ఏమంటారు? డేట్ ఫిక్స్ చేస్తారా? అవును కాదు ఏదో ఒకటి చెప్పండి. అచ్చా, దాది జానకి కే సాత్ రాయ్ करके करना. విదేశీయులు జానకి దాదితో సంప్రదించి సలహాలు తీసుకొని చెయ్యండి అని చెప్తున్నారు బాబా. अच्छा, देश विदेश के चारों ओर के बाप दादा के अति समीप अति प्यारे और न्यारे बाप दादा देख रहे कि सभी बच्चे लगन में मगन हो लवली स्वरूप में बैठे हुए सुन रहे और मिलन के झूले में झूल रहे. दूर नहीं खिलौनों के सामने भी नहीं समाये हुए. तो ऐसे सम्मुख मिलन मनाने वाले और अव्यक्त रूप में लवली बच्चे सदा बाप समान त्याग तपस्या और सेवा का सबूत दिखाने वाले सपूत बच्चे, सदा एकाग्रता की शक्ति द्वारा विश्व का परिवर्तन करने वाले विश्व परिवर्तक बच्चे, सदा बाप समान तीव्र पुरुषार्थ द्वारा उड़ने वाले डबल बच्चों को बाप दादा का बहुत 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 याद प्यार और नमस्ते. బాబా ఎవరెవరికి నమస్తే చెప్తున్నారు? దేశ విదేశాలలో నలివే కులం బాప్ దాదాకు అతి సమీపమైన పిల్లలు, అతి ప్రియమైన మరియు అతీతమైన పిల్లలు. బాప్ దాదా చూస్తున్నారు, పిల్లలందరూ లగ్నంలో నిమగ్నమై ఉంటూ లవలీన స్వరూపంలో కూర్చున్నారు. ఈరోజు జనవరి 18 కదా, వింటున్నారు, అనేక ఉయ్యల్లో ఊగుతూ ఉన్నారు. అంటే అప్పటికే దూరంగా ఉంటూ కూడా టీవీ ద్వారా చూసే సాధనాలు వచ్చాయి. నగ్నవస్థలో ఉన్నారు, వింటున్నారు, మిలనమేక ఊయల్లో ఊగుతూ ఉన్నారు. దూరంగా లేరు, కానీ నైనాలో ఎదురుగా కూడా కాదు,
నయనాల లోపల ముడిపోయి ఉన్నారు. అటువంటి సమ్మూహంగా మిలనం జరుపుకుంటున్న వారికి మరియు అవ్యక్త రూపంలో లీనము ఉన్న పిల్లలకు, అంటే మధుబంధ సమ్ముఖంగా ఉన్నవారు అవ్యక్త రూపంలో దూరంగా ఉంటూ కూడా మనస్సుతో లీనమై ఉన్న పిల్లలు సదా బాబా సమానంగా త్యాగము, తపస్సు మరియు సేవ యొక్క ప్రత్యక్ష ప్రమాణం చూపించే ప్రాక్టికల్ ప్రూఫ్, త్యాగం తపస్సు సేవ యొక్క ప్రాక్టికల్ ప్రూఫ్ చూపించే సుపుత్రులైన పిల్లలకు సదా ఏకాగ్రత శక్తి ద్వారా విశ్వ పరివర్తన చేసే విశ్వ పరివర్తకులైన పిల్లలకు సదా బాప్ సమాన్ తీవ్ర పురుషార్థం ద్వారా ఎగిరేటటువంటి డబల్ లైట్ పిల్లలకు బాప్ దాదా యొక్క చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే. మనం బాబాకు నమస్తే చెప్తామా? हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. రాజస్థాన్ కే సేవాదారి, రాజస్థాన్ నుండి వచ్చిన సేవాదారులతో కలుస్తున్నారు బాబా. बहुत अच्छा सेवा का चांस राजस्थान को मिला. राजस्थान का जैसे नाम है राजस्थान, तो राजस्थान से राजे क्वालिटी वाले निकालो. చాలా మంచి సేవా ఛాన్స్ రాజస్థాన్ వారికి లభించింది. రాజస్థాన్ పేరు ఎలాగైతే ఉందో అలా రాజా క్వాలిటీ వారిని తయారు చేయండి. ఆత్మలను, ప్రజలని రాజాగారానికి రాజనీకాలు, ప్రజలను కాదు రాజవంశంలో రాబోయే రాజులను తయారు చేయండి చెప్తున్నారు బాబా. జైసా నామ్ है రాజస్థాన్ वैसे ही जैसा नाम ऐसे सेवा की क्वालिटी निकलेगी. అప్పుడు ఏమవుతుంది, ఎలాంటి పేరుందో రాజస్థాన్ అని అలాంటి సేవ యొక్క క్వాలిటీ తయారవుతుంది. कोई छिपे हुए రాజులు या अभी बादलों में రాజవంశానికి చెందిన ఆత్మలు అక్కడ ఉన్నారంటారా, లేదా ఇప్పుడు మబ్బుల్లో దాగి ఉన్నారా అడుగుతున్నారు బాబా. वैसे जो बिजनेस में उन्होंने की सेवा पर विशेष अटेंशन दो. ये मिनिस्टर और सेक्रेटरी तो बदलते रहते, लेकिन बिजनेसमैन बाप से भी बिजनेस करने में आगे बढ़ सकते. బిజినెస్ మెన్ ఎవరైతే ఉన్నారో విశేషమైన అటెన్షన్ వారి పైన పెట్టండి. మినిస్టర్స్, సెక్రటరీస్ అయితే మారిపోతూ ఉంటారు, కానీ బిజినెస్ మెన్ బాబాతో కూడా బిజినెస్ చేయడంలో ముందుకి రాగలరు. और बिजनेसमैन की सेवा करने से उनकी परिवार की माताएं भी सहज आ सकती हैं. ఇంకా బిజినెస్ మెన్ ఎవరైతే ఉంటారో వారి సేవ చేయటం వలన ఆ పరివారంలో మాతలు కూడా సహజంగా कनेक्ट అవుతారు ఇక్కడ వచ్చి. अकेले माताएं नहीं चल सकती, लेकिन अगर घर का स्तंभ आ जाते तो परिवार आप ही धीरे धीरे बढ़ता जाता है. इसलिए राजस्थान को राजे क्वालिटी निकालनी है. ఒంటరిగా మాతలే నడవరు కదా, మాతలు వస్తే ఏమవుతుంది, ఇంటికి స్తంభం కదా, వారు వచ్చేస్తే పరివారం నెమ్మదిగా ముందుకు వస్తారు, కుటుంబంలో ఉన్నవారు కూడా. అందువల్ల రాజస్థాన్ వారు రాజా క్వాలిటీని తయారు చేయండి. ऐसे कोई नहीं, ऐसा कोई नहीं है बाबा, ऐसा नहीं कहो, थोड़ा ढूंढना पड़ेगा लेकिन है. అలాంటి వారు ఎవరు లేదు బాబా అలా తయారయ్యే వాళ్ళు అనకండి, ఉన్నారు, కొంచెం వెతకాలి అంటారు బాబా. थोड़ा सा उनके पीछे समय देना पड़ता है, బిజీ అయితే కొంచెం వాళ్ళు వెనుక టైం కూడా కేటాయించాలి వాళ్ళు పాలన ఇవ్వడం, ఎందుకంటే బిజీగా ఉంటారు కదా. तो ऐसी विधि बनानी पड़ती जो वो नजदीक आवे. बाकी अच्छा है, सेवा का चांस लिया, हर एक जो लेता है ये बहुत अच्छा नजदीक आने और दुआएं लेने का साधन है. బాబా చెప్తున్నారు ఇలాంటి విధి తయారు చేయటము వారు సమీపానికి వచ్చేలాగా విధి తయారు చేయండి. మంచి ఛాన్స్ దొరికింది, మంచిది. ప్రతి జోన్ ఇలా ఛాన్స్ తీసుకుంటున్నారు, ఒక్కొక్క గ్రూప్ లో ఒక్కో ఛాన్స్. చాలా మంచిది, దగ్గర అవ్వడము, పరివారము, దాతీలకు దగ్గర అవుతున్నారు, మరి ఆశీర్వాదాలు తీసుకోవటానికి కూడా ఇది ఒక సాధనము, సేవ చేయటం. అప్పటి నుండే ఎప్పుడు డైమండ్ హాల్ తయారైందో శాంతివన్ అప్పటి నుండి జోన్, ఒక్కొక్క గ్రూప్ లో ఒక్కొక్క జోన్ సేవ తీసుకొని చేయటం అనేది
ప్రారంభమైందనమాట. ఇది ఆశీర్వాదాలకు సాధనం అవుతుంది. అందుకే మధ్యబంధంలో జోన్ సేవ అంటే తప్పించాలి మనం. ఇంత ఈ 20,000, 30,000 పరివారానికి సేవ చేసొస్తే ఆ ఆశీర్వాదాలు ఎంత ఉంటాయి. चाहे आप लोगों को सब देखे या नहीं देखे, जाने या नहीं जाने, लेकिन जितनी अच्छी सेवा होती है तो दुआएं स्वतः निकलती और वो दुआएं पहुंचती बहुत जल्दी है. బాబా చెప్తున్నారు వారు అంటే ఎంతో మంది సేవాదారులు ఉంటారు, ఎంతో మంది గ్రూప్ ఉంటారు. ఎవరు సేవ చేశారు, ఎవరు అక్కడికి చిన్న వండారు, ఎవరు వడ్డించారు, ఒక్కొక్కరు అంత పెద్ద అనంతమైన పరివారంలో మీరు ఏం సేవ చేశారు, ఎంత చేశారు, అందరూ చూసినా చూడకపోయినా, అందరికీ మీ సేవ తెలిసినా తెలియకపోయినా కానీ ఎంత మంచి సేవ మీ ద్వారా జరుగుతూ ఉంటుందో ఆశీర్వాదాలంతా మీ పట్ల వస్తుంది అన్నారు బాబా. మరి ఆ ఆశీర్వాదాలు చాలా త్వరగా మీకు చేరుతూ ఉంటాయి. దిల్‌కి దుఆ అయినా तो दिल में జల్దీ పहुँचతాయి. ఎందుకంటే హృదయం నుండి వచ్చే ఆశీర్వాదాలు కదా! అక్కడ ఏ ఇబ్బంది కలగకుండా మిగిలిన వాళ్ళు గ్రూప్‌లో వచ్చేవాళ్ళు సేవాదారులు సేవ చేస్తుంటే వాళ్ళు ఆరాంగా బాబా మిలనం చేసుకొని తృప్తిగా వెళ్తే ఆ ఆశీర్వాదాలు హృదయం నుండి వచ్చేవి మీ హృదయానికి చేరుతాయి అని చెప్తున్నారు బాబా. బాప్ దాదా तो कहते हैं सबसे सहज पुरुषार्थ ये दुआएं दो, दुआएं लो, दुआओं से सब खाता पहुंच जाएगा तो भरपूर खाता में माया भी डिस्टर्ब नहीं करेगी, जमा का बल मिलता है. చూడండి బాబా ఎంత మంచి పాయింట్ చెప్పారో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాప్దాదా చెప్తున్నారు అన్నింటికన్నా సహజమైన పురుషార్థం ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. ఆశీర్వాదాలతో ప్రతి ఖాతా నిండిపోతుందో, ఖాతా నిండుగా ఉంటే మాయ కదిలించలేదు. నిండుకుండా కదలదు కదా, నిండుగా ఉంటే ఆశీర్వాదాలతో ఖాతా ఆశీర్వాదాలు ఉంటే మిగిలిన అన్ని ఖాతాలు నిండిపోతాయి, అన్ని ఖజానాలు. అంత నిండుగా ఉంటే మాయ కదిలించలేదు. జమ యొక్క బలం ఉంటుంది కదా, జమ అయిన బలం, ఆశీర్వాదాలు జమ చేసుకునే బలం. అందుకని మీరు ఏ పురుషార్థం చేయగలిగినా చేయలేకపోయినా ఆశీర్వాదాలు తీసుకోవాలి, ఆశీర్వాదాలు ఇవ్వాలి. బాబా ఆశీర్వాదాలు, తర్వాత దాదీల ఆశీర్వాదాలు, తర్వాత నిమిత్తమైన అక్కల ఆశీర్వాదాలు, తర్వాత పరస్పరంగా కూడా, తర్వాత లౌకిక సంబంధంలో కూడా, అంటే ఒక ఇంటి కుటుంబంగా ఉన్న మనం ఒకరినొకరు ఆశీర్వాదాలు తీసుకోవాలి అన్నట్టు. అలా మనం అలా గమనిక పెట్టుకుంటే ఆశీర్వాదాలు నాకు రావాలి ప్రతి మాట నుండి కర్మ నుండి అని. ఆశీర్వాదాలు ఉంటే ఇంకే పురుషార్థం చేయకపోయినా అన్ని ఖాతాలు నిండిపోతాయి అన్నారు బాబా. రాజీ రహో స్వరూప రాజీ కరో, తృప్తిగా ఉండండి అలా అందరినీ తృప్తిపరచు. हर एक के स्वभाव का राज अंतर राजी करो, ऐसे नहीं कोई को है ही नाराज. आप स्वयं राज को जान जाओ, उसकी नब्ज को जान जाओ, फिर दुआ की दवा दो तो सहज हो जाएगा. ప్రతి ఒక్కరి స్వభావాల యొక్క రహస్యం తెలుసుకొని రాజీ వాళ్ళని రాజీ చేయండి, తృప్తిపరచండి. వారి స్వభావం యొక్క రహస్యం తెలుసుకొని. అంతేకాని వీళ్ళు ఎప్పుడు ఇలాగే నారాజుగా ఉంటారు, కోపంతో ఉంటారు, వెలుమూడింతే వదిలేయకండి. మీరు స్వయం వారి స్వభావం ఏంటనే రహస్యం తెలుసుకొని వారి నాడును తెలుసుకొని వారితో బిహేవ్ చేయండి, వాళ్ళు మీ నుండి తృప్తి చెందేలాగా. ఆశీర్వాదాలు యొక్క ఔషధం ఇవ్వండి వాళ్ళకి, మీరు వారి పట్ల ఆశీర్వాద భావన పెట్టుకోండి, వారి నుండి ఆశీర్వాదాలు మీకు వస్తాయి. సహజం అయిపోతుంది కదా, సహజం అదేగా. ఠీకైనా రాజస్థాన్ కి టీచర్స్ సేవాకి ముబారక్. రాజస్థాన్ వారు टीचर्स निल्चोनी सेवक को अभिनंदन. तो सहज पुरुषार्थ करो, दुआएं देते जाओ, लेने का संकल्प नहीं करो, देते जाओ तो मिलता जाएगा. देना ही लेना है. ठीक है ना, ऐसा है ना. సహజ పురుషార్థం చెయ్యండి, ఆశీర్వాదాలు ఇస్తూ వెళ్ళండి. తీసుకోవాలని సంకల్పం చేయకండి. ముందు ఎలాంటి వారైనా వీళ్ళింతే అని పక్కన పెట్టడం కాకుండా మీరు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటే మీకు అటువైపు నుండి ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవ్వడమే తీసుకోవటం అవుతుంది, సరేనా. అంతే కదా. దాకా కి బచ్చే హేనా, कोई दे तो दे नहीं,
दाता बन के देते जाओ तो आप पे ही मिलेगा. దాత యొక్క సంతానం కదా మీరు. ఎవరో ఇస్తే నేను ఇస్తాను అంటే కుదరదు. దాత మీరే ఆశీర్వాద భావన, శుభ భావనలు ఇస్తూ ఉంటే దానికదే అటువైపు నుండి స్వతహాగా ఆశీర్వాదాలు లభిస్తాయి. अच्छा, जो इस कल्प में पहली बार आए वो हाथ उठाओ. आधे पहले वाले आते हैं, आधे नहीं आते हैं. ఈ కల్పంలో మొదటిసారి వచ్చేమో నీవ చేతులెత్తండి అంటారు బాబా. సగం సభ పాత వాళ్ళు ఉన్నారు, సగం కొత్త వాళ్ళు ఉన్నారు. అచ్చా, पीछे वाले किनारे में बैठे सभी सहज योगी हो. सहज योगी हो तो एक हाथ उठाओ. వెనుక కూర్చున్న వారు మరి పక్క అంటే పక్కకు ఎదురుగా కాకుండా అటుపక్క ఇటుపక్క పక్కలో కూర్చున్న వాళ్ళు అందరూ సహజయోగిగా ఉన్నారా? అయితే ఒక చెయ్యి ఊపి చూపించండి, ఒక చెయ్యి ఎత్తి అంటున్నారు బాబా. అచ్చా, విదాయికి సమయం. బాబా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మాట్లాడిన మాటలు. బాప్ దాదాకు రథ్ యాత్ర ఒక సమాచార్ సున్నాయి. అంటే వెళ్ళిపోయే ముందు బాబాకి భోగ్ తినిపిస్తారు, తర్వాత బాబా వెళ్ళిపోతారు కదా. దానికి ముందు దాదీలు దాదాలు బాబాతో కలుస్తారు కదా. అప్పుడు వారు బాప్ దాదాకు మొత్తం భారతదేశంలో రథయాత్రలు నడిచాయి అప్పుడు 2000 సంవత్సరంలో. ఆ రథయాత్ర లేక సమాచారం వినిపించారు బాబా. అంటే అవి రథయాత్రలు ఏంటి? 12 జ్యోతిర్లింగాలు రథయాత్రలు అప్పుడు. ఇప్పుడు కాశీ విశ్వనాథుడి రథం తయారైంది అనుకోండి, ఆ లింగం దాన్ని అలంకరించి సేమ్ అదే టెంపుల్ మోడల్లో దాని ఆర్చ్, గోపురము అన్ని అలా వస్తాయి. ఒక వ్యాన్, ఒక లారీ, చిన్న వ్యాన్ అనుకోండి అది. దానికి అంతా ఆ మోడల్ ఇచ్చి బయట నుండి స్ట్రక్చర్ డిజైన్ అంతా, లోపల అదే టైప్ లో లింగం ఉంటది అనమాట ఆ వ్యాన్ లోని. దానిలోని పూజారి లాగా ఒకరు కూర్చుంటారు, అక్కలు కానీ అన్నయ్యలు కానీ వచ్చే వాళ్ళకి రెస్పాండ్ అవుతూ ప్రసాదం ఇస్తూ అలాగా. డ్రైవర్ ఒకరు ఉంటారు, వేరే సపోర్టెడ్ సేవాదారులు ఒక ఇద్దరు ఉండేవారు, అలా అన్నమాట. దాని వెనుక వెహికల్ లో కూడా ఫాలో అవుతూ ఒక గ్రూపు, ఎందుకంటే ఒకరు అలసిపోతే ఒకరు సేవ చేస్తూ. అయితే ఇప్పుడు ఉదాహరణకు కాశీ విశ్వనాథుడిదే ఒక జ్యోతిర్లింగం అనుకోండి, 12 జ్యోతిర్లింగాల్లో అక్కడి నుండి ఇనాగరేషన్ జరిగి ఆ చుట్టుపక్కల ఏరియాలో అది యాత్ర చేస్తూ లాస్ట్ కాపు చేరుకోవటం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో అయితే మల్లికార్జునుడు ఉన్నాడు జ్యోతిర్లింగాల్లో, శ్రీశైలం. ఆ మల్లికార్జున టెంపుల్ యొక్క మోడల్ తయారు చేసి ఆంధ్ర ఏరియా అంతా కవర్ చేసి ఫైనల్ గా అది ఆ రూట్ లో ఎన్ని ఊర్లు వస్తాయి అది మధుబన్కి వెళ్ళిపోతుంది. అలా ఆ ఊర్లలో కూడా ప్రచారం చేసుకుంటూ ప్రత్యేకంగా వేరే స్టేట్ అంతా తిరగదు, కానీ మధుబన్ వెళ్ళే రూట్ లో వచ్చే ఊర్లన్నీ టచ్ చేసుకుంటా అలా అక్కడ కూడా సేవ చేస్తాం వెళ్ళిపోవటం. అలా అలా 12 జ్యోతిర్లింగాలు. అంటే శ్రీశైలంలోని దాని ఇనాగ్రేషన్ ఒక స్వామీజీని పిలిచి పీఠాధిపతి మహామండలేశ్వర్లు అంటారు కదా, అంటే నలుగురు ఉంటారు దేశానికి అంతటికి, ఏమంటారు శంకరాచార్యులు అంటే అలాంటి పీఠాధిపతులు. అందులో ఒకరిని పిలిచి ఇనాగ్రేషన్ చేయించారు మల్లికార్జున స్వామిది. మన ఊరు కూడా రథం వచ్చిందనమాట. అయితే బాబా చెప్తున్నారు, ఆ రథయాత్రల సమాచారం బాబాకు చెప్పారు. चारों तरफ का यात्राओं का समाचार समय प्रति समय बाप दादा के पास आता रहता है. समय ప్రతి సమయం నలువైపుల నడుస్తున్న యాత్రల సమాచారం బాబ్దాదా దగ్గర చేరుతుంది, వస్తుంది అని చెప్తున్నారు బాబా. అన్ని రథాలు కూడా లాస్ట్ కి మధుబన్లో చేరుకుని శాంతివన్లో అక్కడ మళ్ళీ మహామండలేశ్వర్ అందరినీ పిలిచి కాన్ఫరెన్స్ పెట్టి ఈ యాత్రలు ముగింపు కార్యక్రమం అన్నమాట. అలా చేశారు, చాలా బాగా జరిగింది అప్పుడు. अच्छा, सब उमंग उत्साह से सेवा का पाठ बजा रहे हैं. అందరూ ఉల్లాస ఉత్సాహాలతో సేవా పాత్ర అభినయిస్తున్నారు. भक्तों को दुआएं मिल रही हैं और जिन भक्तों की भक्ति पूरी हुई उन्हों को आपका परिचय मिल जाएगा.
और परिचय वालों से जो बच्चे बनेंगे वह भी दिखाई देते रहेंगे। बाकी सेवा अच्छी चल रही है और जो भी साधन बनाया है वो साधन अच्छा सबको आकर्षित कर रहा है। ఈ సేవలో బాగుంది ఈ పాత్ర కూడా. ఎందుకంటే భక్తులకు ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. అంటే శివుడు అని అందరూ దర్శనం అని చేసుకుంటారు కదా, ఆశీర్వాదాలు పొందే అనుభవం చేసుకుంటున్నారు. మరియు వాళ్ళ భక్తి కూడా, ఏ భక్తుల భక్తి పూర్తయిపోయిందో వారికి బాబా పరిచయం తగ్గుతుంది. గురి భక్తి పూర్తయిన వారికి మరియు బాబా పరిచయం అర్థమైన వారి నుండి బాబా పిల్లలుగా నిలబడే వాళ్ళు కూడా తయారవుతున్నారు, కనిపిస్తున్నారు వారు కూడా. మంచిదే, ఈ సాధనం కూడా సేవ బాగా నడుస్తుంది. ఇటువంటి ఒక సాధనం ఏది తయారు చేశారో సేవ కోసం అందరినీ మంచిగా ఆకర్షిస్తూ ఉంది అని చెప్తున్నారు బాబా. अभी रिजल्ट में कौन कौन किस कैटेगरी में निकलता है वो मालूम पड़ जाएगा, लेकिन भक्तों को भी आप सबकी नजर दृष्टि मिली, परिचय मिला, ये भी अच्छा साधन है. ఇప్పుడు రిజల్ట్ లో ఎవరెవరు ఏ కేటగిరీలోకి వస్తారు అనేది మీ రిజల్ట్ మీది తెలుస్తుంది. కానీ భక్తులకు కూడా ఇప్పుడు మీ దృష్టి వారికి లభించింది, మీ అందరి దృష్టి వారికి లభించింది, పరిచయం కూడా లభించింది. ఇది కూడా మంచి సాధనం. अब आगे बढ़कर इनकी सेवा कर आगे बढ़ाते रहना. ఇప్పుడు ముందుకు వెళ్తూ వీరి సేవను ఇంకా పెంచండి అని చెప్తున్నారు బాబా. जो भी रथ यात्रा में सेवा कर रहे, अब तक बंद सेवा कर रहे, उन सभी को याद प्यार. ఎవరైతే రథయాత్రలో పాల్గొని సేవ చేస్తున్నారు, ఎందుకంటే అది నెల రోజులు, 2 నెలలు 3 నెలలు కూడా పట్టింది ఉందన్నమాట. కాబట్టి అలసట లేకుండా సేవ చేస్తున్నారు వారందరికీ ప్రియ స్మృతులు. बाप दादा सभी को देखते रहते और सफलता तो जन्म सिद्ध अधिकार है. బాప్ దాదా అందరినీ చూస్తూ ఉంటారు మరియు సఫలత అయితే మే జన్మ సిద్ధాధికారము అని చెప్తున్నారు బాబా. अच्छा, मॉरिशस में अपने ईश्वरीय विश्वविद्यालय को नेशनल यूनिटी अवार्ड प्राइम मिनिस्टर द्वारा मिला है. मॉरिशस కంట్రీలో బాబా సెంటర్ ఉంది కదా, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అన్నది. మన సంస్థకు నేషనల్ యూనిటీ అనే అవార్డు అక్కడున్న ప్రైమ్ మినిస్టర్ ద్వారా లభించిందంట. మన విశ్వవిద్యాలయానికి నేషనల్ యూనిటీ అనే అవార్డు. मॉरिशस में वैसे भी वीआईपी का कनेक्शन अच्छा रहा है और प्रभाव भी अच्छा, इसलिए गुप्त सेवा का फल मिला है, तो सभी को खास मुबारक. మారిషస్ లో మామూలుగా కూడా విఐపీల కనెక్షన్ బాగుంది, సంస్థతో ప్రభావం కూడా మంచిగా ఉంది అక్కడ. అందువల్ల గొప్ప సేవ యొక్క ఫలం లభిస్తుంది అక్కడ. కాబట్టి అందరికి ప్రత్యేకమైన అభినందనలు చెప్పారు బాబా. అచ్చా, వరదాన్. ఈ రోజు మురళి నుండి వరదానము. श्वास याद और सेवा के बैलेंस द्वारा ब्लेसिंग प्राप्त करने वाले सदा प्रसन्न चित्त भव. శ్వాస బాబా స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా, శ్వాసలో బాబా స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్ పొందేటటువంటి సదా ప్రసన్న చిత్త భవ, सदा प्रसन्न चित्तुल कंडी. जैसे अटेंशन रखते हो कि याद का लिंक सदा जुटा रहे, वैसे सेवा में भी सदा लिंक जुटा रहे. ఎలా అయితే బాబా స్మృతి యొక్క లింక్ సదా జోడింపబడి ఉండాలి, ఈ లింక్ కట్ అవ్వకూడదని అటెన్షన్ పెట్టుకుంటున్నారో, అలాగే సేవలో కూడా సదా లింక్ జోడించి ఉంచుకోవాలి. శ్వాస याद और श्वास सेवा हो, इसको कहते बैलेंस. इस बैलेंस से सदा ब्लेसिंग का अनुभव करते रहेंगे और यही आवाज दिल से निकलेगा कि आशीर्वादों से पल रहे. శ్వాసలో బాబా స్మృతి మరియు శ్వాసలో సేవ జరగాలి. దీన్ని బ్యాలెన్స్ ఉంచుకోవటం అంటారు. స్మృతి అదే టైంలో సేవ, ప్రతి శ్వాసలో రెండు కంబైన్డ్ గా దీన్ని బ్యాలెన్స్ పెట్టుకోవటం అంటారు. ఈ బ్యాలెన్స్ ద్వారా సదా బ్లెస్సింగ్స్ అనుభవం చేసుకుంటూ ఉంటారు. మరియు ఇదే ధ్వని హృదయం నుండి వస్తుంది.
ఆశీర్వాదాలతోనే మా పాలన జరుగుతుంది. స్మృతి సేవ బ్యాలెన్స్ అయితే మనకు తెలియకుండానే బ్లెస్సింగ్స్ వచ్చేస్తుంటాయి. బాబా ఈరోజు మురళిలో కూడా చెప్పారు కదా, దువాయి. బ్లెస్సింగ్స్ అంటే ఏంటి? దువాయి. ఆశీర్వాదాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఆశీర్వాదాలు ఏదైతే అందరి హృదయం నుండి వస్తుందో, మన హృదయం నుండి కూడా ఏమనిపిస్తుంది ప్రతి సమయంలో? ఆశీర్వాదాలతోనే నా పాలన జరుగుతుంది, ఆశీర్వాదాలు నన్ను నడిపిస్తున్నాయి. మెహూన్సే యుద్ధ छूट చేయండి. వాళ్ళకి దేనిలో కూడా శ్రమ అనిపించదు. శ్రమ నుండి, యుద్ధం నుండి విడుదలైపోతారు. క్యా క్యూ कैसे इन प्रश्नों से मुक्त हो सदा प्रसन्नचित्त रहेंगे. ఎందుకు, ఏంటి, ఎలా అనే ప్రశ్నల నుండి ముక్తులై ఉంటూ సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు వాళ్ళు. ఎందుకు, ఏంటి, ఎలా అనే ప్రశ్నల నుండి ముక్తులై సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు అని చెప్తున్నారు బాబా. దేనికి కూడా వాళ్ళు ఆందోళన చెందరు, గాబరా పడరు. ఎందుకు, ఏంటని అలజడిలో రారు, శ్రమ అనిపించదు. అందరి మాదిరిగానే బాధ్యతలు ఉంటాయి, అందరి మాదిరిగానే కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అయినా కూడా ఈజీగా దాన్ని హ్యాండిల్ చేస్తూ వెళ్ళిపోతారు. కారణం ఆశీర్వాదాలు ఇక సదా ప్రసన్న చిత్తంగా ఉంటారు, ప్రశ్నల నుండి ముక్తులై. फिर सफलता जन्म सिद्ध अधिकार के रूप में अनुभव होगी. అటువంటి స్థితి తయారైపోతే సఫలత జన్మ సిద్ధ అధికారం అనే అనుభవం అవుతుంది. వారు ఏది చేతిలో పట్టినా అది జరగదనేది ఉండదు. సఫలత జన్మ సిద్ధ అధికారం అనే అనుభవం చేసుకోగలరు. కాబట్టి అటువంటి సఫలత పొందాలి, అలాంటి ప్రసన్న చిత్తులు అవ్వాలి అంటే బ్లెస్సింగ్స్ ఉండాలి. బ్లెస్సింగ్స్ రావాలి అంటే బాబా స్మృతి సేవ బ్యాలెన్స్ ఉంచుకోవాలి. శ్వాస శ్వాసలో ఈ రెండు ఉండే గమనిక పెట్టుకోండి. స్మృతి సేవ. स्लोगन बाप से इनाम लेना है तो स्वयं से और साथियों से निर्विघ्न रहने का सर्टिफिकेट साथ हो. बाप से इनाम लेना है तो स्वयं से और साथियों से निर्विघ्न रहने का सर्टिफिकेट साथ हो. బాబా నుండి ప్రైజ్ తీసుకోవాలి అంటే స్వయం నుండి మరియు మీ సాథీల నుండి నిర్విఘ్నంగా ఉండే సర్టిఫికేట్ తోడు ఉండాలి. మీ తోడు సర్టిఫికేట్ చూపించాలి. బాబా నుండి ప్రైజ్ తీసుకోవాలంటే స్వయం నుండి మరియు మీ సాథీల నుండి నిర్విఘ్నంగా ఉండే సర్టిఫికేట్ తోడు ఉండాలి. అచ్చా, బాబా ఈరోజు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా బ్రహ్మ బాబా యొక్క త్యాగము, తపస్సు, సేవ యొక్క వైబ్రేషన్స్ మధుబన్లో ఇలా నిండి ఉన్నాయి. దాని ఫలం మన అందరం అనుభవిస్తున్నాం. భలే మనం మధుబన్లో లేకపోయినా సెంటర్స్ లో ఉండేది కూడా ఏంటి? బాబా త్యాగం వల్ల వచ్చిందే కదా. ఇక్కడ దొరికే అనుభవము, ప్రాప్తి కూడా చెప్పాలంటే అవ్యక్త రూపంలో బాబా రోజు వచ్చి కూర్చుంటారు, మనకు అనుభవం చేయిస్తారు. దృష్టితోనో, కామెంటరీతోనో, మురళితోనో, టోలీ తినిపించో, టోలీ అక్కిలకి తో చేయించో, ఏమో చెప్పలేం. రుచి కూడా బాబా నింపుతూ ఉండొచ్చు వాళ్ళ చేతుల ద్వారా. అవ్యక్త రూపంలో ఏదైనా చేయొచ్చు బాబా. ఈ రోజు బాబా యొక్క త్యాగము, తపస్సు, సేవ యొక్క ఫలమే మనందరం అనుభవిస్తున్నాం ఎలాగో అలా మీరు కూడా అలాంటి త్యాగము, తపస్సు, సేవలో ఇమిడి ఉండి ఆ వైబ్రేషన్స్ ప్రపంచానికి అనుభవం చేయించండి. ఏదో ఒక ప్రాప్తి మీ ఎదురుగా వచ్చి అనుభూతి చెందాలి. మీరుండే స్థానాలు అడుగు పెడితే ఏదో ఒకటి పొంది వెళ్ళాలి, ఏదో ఒకటి మారుతాననే సంకల్పం తీసుకోవాలి. ఎలాగైతే మధుబన్లో అదే అనుభవం చేస్తాము. బాబా అది చెప్తున్నారు ఈరోజు. ఇంకా ప్రత్యక్షత యొక్క డేట్ ఫిక్స్ చేయండి చెప్తున్నారు బాబా. నగారా మ్రోగించడం, ప్రత్యక్షత యొక్క నగారా మీకోసమే ఆగి ఉంది ఇప్పుడు కార్యము అని చెప్తున్నారు. బ్రహ్మ బాబా కూడా మీకోసమే ఉన్నారు. ఎప్పుడు సాకారంగా ఉన్నప్పటి నుండే శివబాబాకు తాళాలు ఇవ్వండి, తాళాలు ఇవ్వండి, ముక్తికి వెళ్ళాలి, ఎంతమంది దుఃఖాలతో ఉన్నారనేవారట బాబా. మరి అవ్యక్తమయ్యి కూడా రోజు బాబాకి ఇద్దరికి మధ్య డిస్కషన్ ఇదే. తాళాలు చేతులు పెట్టేయండి, తీసుకెళ్ళిపోతాను పిల్లల్ని. కానీ బాబా శివబాబా అడుగుతారు, అడుగు వస్తారు పిల్లల్ని, ఎవరెడీ అయినా అడిగితే తాళాలు ఇస్తాను అంటారట శివబాబా. అందుకని బ్రహ్మబాబా ఈ రోజు అడుగుతున్నారు. నేనెవరెడీ అంటే సరిపోదు, మీకు సంబంధించిన అందరినీ కూడా, మీ చుట్టూ ఉన్న వారిని కూడా ట్యాగ్ చేసి రెడీగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. అప్పుడు కదా తాళాలు ఇస్తారు, మీరు వెళ్ళగలరు. పాపం వాళ్ళైతే ఇష్ట దేవతల్ని పిలిచి పిలిచి భక్తులు అలసిపోతున్నారు, మళ్ళీ నిద్రపోతున్నారు. వాళ్ళు మీరు సమాధానం ఇవ్వకపోతే
అందుకని అందరు కూడా చాలా పవర్ఫుల్ స్థితి పురుషార్థం చేసుకొని రెడీ అయిపోండి, ఎవరు రెడీ అయిపోండి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? ఆశీర్వాదాల కోసం కూడా ఈరోజు బాబా హైలైట్ చేసి చెప్పారు. ఆశీర్వాదాలు ఇవ్వండి ముందు, తర్వాత తీసుకోవటం అనే దానిలో ఉన్నది ఉంటుంది. దీంతో ఏమవుతుందంటే మీ పురుషార్థం సహజం అయిపోతుంది. ఇంకా వేరే ఏ విషయాల్లో కష్టపడకుండానే అన్ని గుణాలు వచ్చేస్తాయి, అన్ని శక్తులు వచ్చేస్తాయి, అన్ని జమ అయిపోతాయి, ఈజీ అయిపోతుంది పురుషార్థం. దానికోసం ఏం చేయాలి? ఆశీర్వాదాలు తీసుకోవాలంటే ఎవరి స్వభావాలైనా వాళ్ళ స్వభావం యొక్క రహస్యం మీరు అర్థం చేసుకొని తెలుసుకొని దానికి అనుగుణంగా వాళ్ళని తృప్తిపరుస్తూ నడిచెళ్ళిపోండి. అంతేగాని వాళ్ళంతే, వాళ్ళు ఎంత చెప్పినా వినరు, వాళ్ళు మారరు, అంతే, వాళ్ళ మూడు అంతే, వాళ్ళంతే అని పక్కన పెట్టకండి. ఎవరెలా ఉన్నా మీ తరపునని మీరు వాళ్ళని నడిపించే ప్రయత్నం చేయండి. బాబాకు దగ్గర చేసే ప్రయత్నం చేయండి. ఆశీర్వాదాలు పెట్టుకోండి, శుభ భావనలు పెట్టుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా అటు నుండి ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. భర్త పిల్లలు గదా! కాబట్టి నేనివ్వాలి. వాళ్ళకి ఆ భావన ఉన్నా లేకపోయినా నేను మంచి భావన పంపించాలి. హ్మ్. వారు ఈ ప్రాప్తి పొందాలి. వారు తయారవ్వాలి అలా అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి.